ఒకసారి యశోద కృష్ణుని అడిగిందంట, కృష్ణ నువ్వు 8 వివాహాలను చేసుకున్నావు కదా, అందులో ఒక్కటి కూడా నా చేతుల మీద జరగలేదేంటయ్యా అని బాధపడిందంట. అప్పుడు కృష్ణుడు యశోదాదేవితో అన్నాడంట, అమ్మా నువ్వు బాధపడుకు, వచ్చే కలియుగంలో నువ్వు వకులాదేవి కింద పుడతావు, నేను శ్రీనివాసుడి కింద పుడతాను. అప్పుడు నువ్వు పద్మావతీదేవికి నాకు నీ చేతుల మీదుగా వివాహం జరిపిస్తావు అని వరం ఇచ్చారంట. అందుకని కలియుగంలో యశోదాదేవి వకులాదేవి కింద పుట్టి శ్రీనివాసుడు పద్మావతి కళ్యాణం ఆమె చేతుల మీదుగా స్వయంగా జరిపించిందంట. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, చెక్అవుట్ చేసేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.